ఇంక ఇప్పటిదాకా అయితే చూసారు కదా, చెరువులో మా వారైతే చాలా కష్టపడి అయితే చేపలు అయితే పెట్టాడు. ఇదిగోండి బుట్ట, అవి వచ్చేసి ఒక 7-8 కేజీల దాకా ఉంటాయి. ఇంక ఇంటికి వెళ్ళినాక ఫ్రై అలానే చేపల పులుసు అయితే రెడీ చేద్దాము. అట్లా ఏమేమి పడ్డాయి బావా? కొరమేను, తెల్ల చేప, బొచ్చ, అవన్నీ మనకు తెలీదు. కానీ ఇప్పటికే చాలా పొద్దుపోయింది. చూసారు కదా వాతావరణం అంతా ఎలాగుందో, చాలా ఇంక ఈ రోజునండి ఇంకా నీళ్ళు తడపడం అంతా అయిపోయింది. ఇవ్వండి ఇంక యూరియా గోతాలు మొత్తం అయితే గోతానికి అయితే వేసుకున్నాను. చాలా పొద్దుపోయింది. ఇంకా పిల్లలు కూడా వచ్చే ఉంటారు. ఇంక అమ్మమ్మ ఉంది కదండి, ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అమ్మ ఏడుస్తూ ఉంటారు. చెవిలో పనులు అయిపోతే కానీ ఇంకా పిల్లలకి తీరిక అయ్యనే ఉండదు. కానీ ఇంక ఇంటికి వెళ్ళినాక చేపలు అయితే చూసేద్దాం. ఓకేనండి, ఇంకా చూసారు కదా, ఇవి వచ్చేసి తెల్ల చేపలు, కొరమీను అయితే చాలా ఉన్నాయి. అయితే కొంచెం గలీజ్గా ఉన్నాయి. ఇంటికి వెళ్ళినాక శుభ్రంగా కడిగేసుకొని బాగా చేసేద్దాం. ఓకేనా? ఇగో ఇది కదులుతూ ఉంది. ఓకేనండి, ఇంకా చేను కాడ నుంచి అయితే వచ్చేసాము. దారిలో అయితే చేపలు చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా, ప్రతి ఒక్కరు కొనండి. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే చెప్పేసాను డైరెక్ట్గా చేపలు. ఇంకా నేనే పట్టుకున్నాను స్వయంగా అయితే. ఇంకా చేపలు అయితే చూడండి, కొరిమేళ్ళు, చాలా చేప అయితే 2 పట్టుకొచ్చాను. ఇంకా ఇప్పుడైతే చికెన్ ఫిష్ బిర్యానీ. లేదు సరే, ఏదో ఒకటి చేయకపోతున్నాం అండి, చూసేద్దాం. టేస్ట్ అనేది రోజా మరి ఇంకా మొత్తం రెడీ చేసినాక రుద్దు తెల్లగా రావాలి. చేపలు తెల్లగానే వచ్చేది, నల్లగా రాదుగా. వాళ్ళు ఎందుకు వచ్చేది అంతా నలుపు కాదు, ముఖం పట్టలేదు. అరిగిపోయింది మళ్ళీ చేప. ఓకే బావా, చాలా వాటికైతే అయిపోయింది కదా, మూత పెట్టేసి కొద్ది పెరిగే పసుపును వేసావా? ఓకేనండి, ఇంకా చాలా వాటికైతే మొత్తం పని అయితే అయిపోయింది. ఇంక నేనైతే చేపలు అయితే చూపించా కదా, అది వచ్చేసి చేపల పులుసు, చేపల ఫ్రై అయితే రెడీ చేశాను. కానీ వీడియో తీయడానికి టైం అయితే లేదు. ఇప్పటికే టైం వచ్చేసి 10:30-11 వచ్చిందండి, నిద్ర వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయనకైతే భోజనం అయితే వడ్డిచ్చేసాను. కర్రీ అలానే ఫ్రై ఎలా ఉందో చూసేద్దాం. సరేనా, ఇంకా రోజైతే కర్రీ చేసి రెడీ చేసి ఫిష్ కర్రీ అయితే మామూలుగా లేదండి, గుమాయించు పాటలాగా రోజా కూర కూడా గుమాయించి కొట్టాలి మనకైతే. రోజా కర్రీస్ ముక్క పట్టేసిందండి గంటితోటి. ఎలిగి పిల్లలు కానీ బాగుంగాని ఎలిగి పిల్లలు పట్టినట్టు బా ఉల్లిపాయ ముక్క వేసుకోండి, అందులో టేస్ట్ ఉండదు. ఎందుకు రోజా ఇంతలో టేస్ట్? అదే విధంగా ఇంకా మా వారి కోసం ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. ఇదిగో బావా, ఎట్లానికి వేసేసాను, ఏదైనా క్యాప్ కండి మనం చేసింది. ఇదిగోండి ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. ఇంక వచ్చేసి ఇంకా మా పిల్లలు వచ్చేసి నిద్రపోతున్నారు. ఇంక అందుకని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసే కదా, పొద్దున్నే లేవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం వండేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేసేయాలా. ఇంకా ఫిష్ ఫ్రై అనేది ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాం ఒకసారి. సూపర్. అవి అచ్చం అట్టుని ఉంటే సూపర్గా ఉన్నాయి. అన్ని మసాలాలు పట్టించేసి ఒక 1/2 అవర్ నుంచి ఫ్రై చేశాను. కర్రీ వచ్చేసి ప్రాసెస్ మీకు తెలిసిందేనండి అందరికీ. అందుకని చెప్పేసి ఏం వీడియో తీయలేదు. మా చేలో పట్టడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే బాగా నువ్వు తినేస్తే మరి చాలా టైం అయిపోయింది కదా, ఇంతవరకు నేను రెడీ చేసుకుంటాను. పిల్లలు పొద్దున్న లేవగానే పెట్టేద్దాం. సరే.
ఏంది మరి ఇంకా తిను ఫస్ట్ ముందు. సరేనా, ఇంకా కూర అయితే టేస్ట్ అనేది చేసేద్దాం ఏ విధంగా ఉన్నది కూడా ఈరోజు. ఓకేనా? టడడాన్ టడడాన్. ఫ్రై అయితే చాలా బాగా చేసాయి. చూపి. ఇగో మా ఆయనకి ఫ్రై, నాకు కర్రీ. ఇప్పుడు ఏమో చేస్తాను అంత నాకు తెలుసా? నీ సెలేదు బా నా సరే వెనకాల ఉంది. పదకొండు 27 నిమిషాలు. ఇంకా 11:27 నిమిషాలు. 12 డయానా ఆనంద్ అంటున్నా. పొద్దు నుంచి చాకరీ చేసి 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 ఆలిపోయింది. కర్రీ వచ్చేసి అబ్బా అద్దరిపోయిందండి. ఫిష్ చాలా బాగుంది. ఇది నువ్వే తినాలి. అన్ని చేపల కంటే మంచిది తెల్ల చేప, కొరమేనే ఎక్కువ మంచిది కదా. ముళ్ళు లేవు. ఇగో అమ్మగా ఉందా? కాదు, నేను నాకే ముళ్ళు పెట్టాను. ఇంత ఫ్రై తినమైంది. ఫ్రై అడుతున్నా చెప్పండి. గట్టి నవ్వులు ఏముండదు. చేపలు పడుతుంటే పెద్ద సంతోషంగా ఉందండి. అసలు ఆ కొంటలో ఎన్ని చేపలు మామూలుగా. ఎందుకు నేను ఇన్ని చేస్తున్నా నా చేను చూపించాను నీకు, మన పొలం చూపించేదికే సబ్స్క్రైబ్గా. ఎంత దూరం పోయింది అంత దూరం పోయినా తప్పదా. ఓకేనండి. దేనికోసమండి? ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా పిక్లు అయితే పెడుతున్నాను. ఏం పిక్లు అని అడగరేంది? ఫిష్ పిక్లు. ఫిష్ పిక్లు ప్రాసెస్ కూడా నెక్స్ట్ బ్లాగ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాకా మేము చేసి చేసి చాలా అలసిపోయాం కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ భోజనం చేసేసి పిక్లు అయితే రెడీ చేయాలి. ఇంకా వీడియో అనేది చూసేయండి. ఇంకా ఫ్రై ఎలా ఉంది బావా? సూపర్ సూపర్. తెల్లారుజామున పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళ కర్రీ అనేది ఫ్రై అనేది ఎలా ఉందో చూసేద్దాం. ఓకే, అంతవరకు మీ అందరికి గుడ్ నైట్. చాలా టైం అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి మీరు కూడా నిద్రపోవాలి కదా. ఇంకా మేమైతే